దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. జెన్కోలో ఎస్సీగా పనిచేస్తున్న పివి నాయుడు గారిని కలవబోతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను విద్యుత్ శాఖలో ఏపీఎస్సిబిలో ఒక ఏఈగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు జెన్కోలో ఎస్సీగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు పివి నాయుడు గారు. జెన్కోలో ఎస్సీగా పివి నాయుడు గారు సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. వెంకటనాయుడు, పూర్తి పేరు పోల వెంకటనాయుడు. నేను ఎస్సీగా టీజీ జెన్కోలో పనిచేస్తున్నాను. నేను పిరిడి అనే గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా. మా నాన్నగారు సత్యం నాయుడు, మా అమ్మ రాములమ్మ. మా నాన్నగారు రైతు, ఆయన సామాన్య రైతు కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారు సేవాతత్వం ఉండేది, కష్టపడే తత్వం ఉండేది. మా అమ్మ కూడా, ఇద్దరి నుంచి కూడా స్ఫూర్తి పొందాం. నేను 10th క్లాస్ వరకు జెడ్పీ హై స్కూల్ మా గ్రామంలోనే పీరియడ్లో ఉండేది. గురువులు బాగా చెప్పేవాళ్ళు, అక్కడ చదువుకున్నాం. నేను డిప్లొమా చేశాను శ్రీకాకుళం పాలిటెక్నిక్ కాలేజీలో. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేశాను కోనేరు లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో, విజయవాడ. నేను తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేశాను. నేను ఉద్యోగం మొదట ట్రైనింగ్ 2 అయిపోయినాక విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో ఏఈగా 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచలో ఏడీఈగా 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత డిఈగా 2007లో ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2018 వరకు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోనే డిఈగా వర్క్ చేశా. ఆ తర్వాత 2019లో నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బదిలీ మీద అక్కడికి వెళ్ళాను. 2020 ఎస్సీఏ ప్రమోషన్ వచ్చే వరకు కూడా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో డిఈగా అక్కడ కొద్ది సంవత్సరంన్నర ఎస్సీగా బాధ్యతలు నిర్వర్తించాను. కార్పొరేట్ ఆఫీసులో టీజీ జెన్కో విద్యుత్ సౌదాలో ఎస్సీ హెచ్పిసిగా పనిచేస్తాను. నేను చిన్నప్పుడు ఇంజనీర్ అవ్వాలనేది మా నాన్నగారు చెప్పేవారు చదువుకొని. ఎందుకంటే మా అన్నయ్యని అగ్రికల్చర్ బీఎస్సీ చదివించారు. నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని చెప్పేవారు. ఆ రకంగా చదవాలనే ఇది అదృష్టంగానే చెప్పాలి. ఎందుకంటే విద్యుత్ రంగం ఏ దేశానికైనా వెన్నుముక. అది అభివృద్ధి చెందే క్రమంలో ఎంత విద్యుత్ వినియోగం ఉందనేది, అలాంటి విద్యుత్ రంగంలో పనిచేయడం, ఈ భారతదేశం విద్యుత్ రంగంతో పాటు గ్రోత్ స్టోరీ ఎంతో ఉంది. అలాంటి విద్యుత్ రంగంలో పనిచేసినందుకు వివిధ దశల్లో నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మేము థర్మల్ పవర్ ప్లాంట్లోనే వర్క్ చేసాము. అది రౌండ్ ది క్లాక్ నిరంతరము విద్యుత్తుని అందించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఎప్పుడైనా బ్రేక్ డౌన్ వచ్చినా నైటా డే అని కాకుండా 24 గంటలు ఉండి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసి అందులో వచ్చే సంతృప్తి చాలా ఆనందంగా ఉండేది. మళ్ళీ యూనిట్ తీసుకొచ్చి మళ్ళీ సింక్రనైజ్ చేస్తే కొన్ని జిల్లాలకి మనం విద్యుత్తుని అందించగలుగుతున్నాం అనేది. నా భార్య పేరు జ్యోత్స్న, ఆమె గృహిణి. పిల్లలు ధీరజ్, పాప లాస్యప్రియ. ధీరజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. పాప లాస్యప్రియ, తను కూడా వరాకిల్లో వర్క్ చేస్తుంది. ఆ విజయాలు సహజంగానే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, గురువులు వాళ్ళకి చెందుతుందండి. ఆ తర్వాత ఈ సంస్థ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ప్రజలకు సేవ చేసే విద్యుత్ రంగంలో పనిచేయడం ఆనందంగా ఉంది.